మనం ఎంత పాపులమో అది మనకు తెలుసు. దేవుడికి మనకు మాత్రమే తెలుసు. ఎదుటి వ్యక్తికి తెలియదు. నేనెంత పాపినో నా పక్కనున్న వ్యక్తికి తెలియదు. నువ్వెంత పాపివో నీ పక్కనున్న వ్యక్తికి, నీ తల్లిదండ్రులకి, నీ స్నేహితులకి ఎవ్వరికి తెలియదు నువ్వు ఎంత పాపివో. ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. నీ తలంపులు ఎలాగున్నాయి, నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ మాట తీరు ఎలాగుంది, నీ నడవడికి ఎలా ఉంది, ఇదంతా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనుషుల ముందు మనం నటిస్తాం, కానీ దేవుడి ముందర మనం నటించలేము. ఎందుకంటే ప్రతి ఒక్క విషయము తెలుసు దేవుడికి. అలాగా ఆయన మన గురించి ప్రతి ఒక్కటి ఎరిగే ఉన్నాడు. ఒకరోజు నేను చేస్తాను, వీటన్నిటిని బయట పెడతాడంట. పట్టబయలు చేస్తాడు. మన మాటలు తీరు కానీ, మన ప్రవర్తన కానీ ఇవంతా మార్చుకుంటూ వెళ్ళాలి. ఇది మనం ఒప్పుకోవాలి. ఆయన ప్రభు అని ఒప్పుకొని మన గురించి ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసని మనం గ్రహించి ఆయన సన్నిధిలో మన పాపాలన్నింటినీ ఒప్పుకొని ఆయన చెప్పిన రీతిలో మనం నడవడానికి ఏం చేయాలి? ఆయన మాటకి విధేయత చూపించాలి.